12 ఏళ్ల అమ్మాయిని ముగ్గురు రేప్ చేసి 2 నెలలు గర్భవతిని ఇచ్చేశారంట. ఇది ఎక్కడో కూడా కాదు, ఉత్తరప్రదేశ్లోని సొంత నాన్న, సొంత తాత, మామ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని అత్యాచారం అయితే చేసి 2 నెలలు గర్భవతిని ఇచ్చేశారంట. వాళ్ళ తాత పొలాన్ని తీసుకెళ్లి రేప్ చేయగా వాళ్ళ నాన్న వాళ్ళ మామ ఇద్దరు కలిసి ఇంట్లోనే కాళ్ళు చేతులు కట్టేసి ఎన్నోసార్లు రేపేయడం అయితే చేశారంట. ఈ విషయం బయటకు వచ్చినట్టయితే మాత్రం చంపేస్తామని చెప్పి బెదిరించారంట తనని. అప్పటి నుంచి కూడా తను మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా స్టిల్ తనని ఇలానే చేస్తున్నారంట వాళ్ళ ముగ్గురు కూడా. అయితే ఇంకా వీళ్ళు పెట్టిన నరకం తట్టుకోలేక వాళ్ళ బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేశారంట. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి 2 నెలల గర్భవతి అంట. అపంశుభం తెలియని ఆ చంటి అమ్మాయి, 12 నెలల అమ్మాయి. ఈ విషయం ఏ న్యూస్ ఛానల్స్లో రావట్లేదు, ఫేక్ న్యూస్, వ్యూస్ కోసం వైరల్ అవ్వడానికి చేస్తున్నాడని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ సెలబ్రిటీస్ చుట్టూ, ఈ పొలిటీషియన్స్ చుట్టూ తిరిగితే ఇలాంటి చిన్న చిన్న న్యూస్లు ఎలా వస్తాయి చెప్పండి అన్న, బయటికి చెప్పండి. నిజంగా నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేయండి, అర్థమైందా? అండ్ వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళ కోసం మాట్లాడడం కూడా వేస్ట్. వీళ్ళు మనుషులే కాదు అసలు, వీళ్ళ మీద జంతువులు నయం. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు క్షేమంగా చూసుకుంటే, సొంత కూతురు లాంటి అమ్మాయిని, సొంత మనవరాల్ని రేపు చేయడం ఏంట్రా బాబు. నిజంగా ఇలాంటి కుక్కల్ని ఏమన్నా కూడా తెలియట్లేదు నిజంగా.